హుషారుగా చెప్పాలి హల్లెలూయా. ఎవరో ఒక బ్రదర్ గారు తన ఉత్తరంలో రాస్తూ తన సాక్ష్యం రచన హింసకుడను, దూషకుడను, హానికరుడనైనా అని రాస్తూ పౌలు తన సాక్ష్యాన్ని వెల్లడి చేస్తాడు. అగ్రిప ఎదుట నిలబడినప్పుడు కూడా ఏంటది, సంఖ్యల మధ్యలో అగ్రిప ఎదుట వింటున్నారా నిలబడిన పౌలు ఇలా నిలబడి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. అయ్యా, దమస్కు మార్గములో నేను వెళ్ళుచున్నప్పుడు ప్రకాశమానమైన వెలుగు నాకు కనబడెను. ఆ వెలుగు నాకు కనబడినప్పుడు నేను క్రింద పడిపోయాను. నాకు కనులు కనబడలేదు. అదిగో ఆ వెలుగులో నుండి తేజోమయుడైన యేసుక్రీస్తు నాకు ప్రత్యక్షమయ్యాడు. సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావు, మునికొల్లకు ఎదురు తన్నుతున్నావు సౌలా అనే ఆ మాట విన్నప్పుడు ఆ దర్శనమునకు నేను అవిధేయుడును కాలేదని రాస్తాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా, మంచిగా చెప్పండి హల్లెలూయా. ఎవరి దగ్గర చెబుతుంటా పోయి సాక్ష్యం? అదే మనకు గనక అవకాశం దొరికితే, అయ్యా అదే మీ ఇద్దరిని మినిస్టర్ ముందు గనక మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? అయ్యా అందరికీ ఇళ్ళ పట్టాలు వచ్చినాయి అయ్యా, విన్నారన్నమాట. మన అజ్జీలు అట్టుంటాయి. ఏంటది, అందరికీ ఇళ్ళ పట్టాలు వచ్చినాయి అయ్యా, అపాయింట్మెంట్ తీసుకుని మరి వెళ్ళి నా సాక్ష్యం చెప్పొస్తాను అనేది ఉందా? స్తోత్రం చెప్పబోయే గట్టిగా, మంచిగా చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేనికోసం అడుగుతున్నాడు? అతడు రోమ చక్రవర్తి ఎదుట వచ్చి నిలబడడానికి వింటున్నారా, అతనికి ఎంత మాత్రమున అతడు నేరం చేసిన వాడు కాడు. అతడు స్వతంత్రుడు. కావాలని నిన్ను విడుదల చేస్తున్నాం, నువ్వు ఆర్ రిలీజ్డ్, నీ మీద ఏ తప్పు లేదన్నా కావాలని శిక్షించుకున్నాడు. కాదు, నా వాదన మీ ముందు కాదు, నేను ఇలా అగ్రిప రాజుతో చెప్పుకుంటా. ఈడేవుడురా, ఏమి లేదు, వెళ్ళిపోరా, మీ వాళ్ళు నిన్ను చంప చూస్తున్నారు, యెరూషలేము వాసులు, రోమ ప్రభుత్వం నిన్ను క్షమించింది, నీలో నేరమేం కనబడలేదు, యు ఆర్ హాఫ్ రోమన్ సిటిజన్ అండ్ నీ మీద మేము ఇలాంటి నిందలు వేయలేం, నెపములు మోపలేం, యు ఆర్ రిలీజ్డ్. 276 మంది ఖైదీలు ఆ ఓడలో ఉన్నప్పుడు కూడా ఆ శతాధిపతి ఇతని విషయంలో చూపిన కటాక్షం వేరెవరి విషయంలో చూపలేదే. మాట్లాడుకోలేము ఇప్పుడు ఇవన్నీ కూడా. ఇంత అవకాశాలున్నా ఒక ఆశ ఏంటంటే, నేను రాజుల ఎదుటికి వెళ్ళి ఏం చేయాలి, నోరు తెరిచి మాట్లాడాలి. చావాలి గట్టిగా, ఏమని, నా సాక్ష్యాన్ని మా మేనేజర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇంక్రిమెంట్ ఇస్తారా సార్, ఈ సంవత్సరములో బోనస్ ఇస్తారా, వింటున్నారా? ఇలా కాదు, ఆయన యుద్ధకు వెళ్ళినప్పుడు నేనేం చేయాలి, నా సాక్ష్యాన్ని చెప్పాలి. అగ్రిప పౌలు సాక్ష్యములు విన్నప్పుడు అంటున్నాడు, ఏమని అంటున్నాడు? అగ్రిప, చదువుతున్నారయ్యా, మైకి పట్టుకుంటారు, బైబిల్ తెరిత్రి సోతంట్రి. సౌలా, ఇంచుమించు నన్ను కూడా నీ మాటలలో పెట్టి నన్ను కూడా ఆ క్రీస్తుని వెంబడించేవాడిలాగా చేసేసావు. మారు మనస్సు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనస్సునకు తగిన క్రియలు చేయవలనని ప్రకటించుచుంటిని. ఈ హేతువు చేత యూదులు దేవాలయంలో నన్ను పట్టుకొని చంపుటకు ప్రయత్నము చేసిరి. అగ్రిప సమాధానం చదువు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకు అగ్రిప, ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయజూచుచున్నావే, ఇంత సులభముగా, యువర్ వర్డ్స్ ఆర్ సచ్ కన్విన్సింగ్, ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయజూచుచున్నావే అని పౌలుతో చెప్పాను. దేవుని స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఆవిడ ఎంత పవర్ఫుల్గా ఉంది చూడు, ఆయన సాక్ష్యం. ఏం వాక్యం చెప్పాడా? థియాలజీ క్లాసులు ఏమని తీసాడు అక్కడ? అవన్నీ కాదే, జస్ట్ సింప్లీ అండ్ స్ట్రైట్లీ హిస్ పర్సనల్ టెస్టిమనీ. బాయ్, ఇది ఎన్నో నెలలు తమ్ముడు? ఈ 6 నెలలు ఒక్కరికైనా నీ జీవిత సాక్ష్యం చెప్పావు అబ్బాయి? ఏం క్రైస్తవులో ఉన్నావు నువ్వు? అసలు నువ్వు క్రీస్తు దాసుడివేనా? నువ్వు క్రీస్తు దాసురాలువేనా? ప్రభువుని గురించి ఎవరికైనా చెప్తున్నావా నువ్వు? యేసుని నామమున నీ మది మీద, నీ హృది మీద వేయబడిన ప్రతి భయములు నా దేవుడు తొలగించునుగాక.
చెప్పు నోరు తెరిచి గట్టిగా. నీలో కంఠములో ప్రాణం ఉన్నప్పుడు నీవు నోరు తెరిచి ప్రభువుని గురించి అనేకులకు సాక్షార్థమై నువ్వు మాట్లాడాలి యేసుని నామమున. మంచి చెప్పండి గట్టిగా. హల్లెలూయా. హుషారుగా చెప్పాలి. హల్లెలూయా. రక్షణ పొందిన వారందరూ రెండు చేతులు తీసి స్తోత్రం చెప్పండి. బాయ్ మళ్ళీ అడుగుతున్నా, రక్షణ పొందిన వారందరూ మరి ఇంతమంది దగ్గర ఏమున్నాయి? ఇంతమంది దగ్గర ఏమున్నాయి? వాళ్ళ పాకెట్లు ఏమున్నాయి? సాక్ష్యాలు ఉన్నాయి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఏమున్నాయి నాన్న? నోదరిసి చెప్పాలి గట్టిగా. నగలు లేకపోయినా నోదరిసి చెప్పమ్మా గట్టిగా. నగలు లేకపోయినా ఏమున్నాయి? కారు లేకపోయినా ఏముంది? ఉద్యోగం లేకపోయినా చెప్పరేమో బాయ్ గట్టిగా. ఆ చేతులు ఎత్తవేరా గట్టిగా చెప్ప. ఉద్యోగం లేకపోయినా ఏముంది? చెప్పాలి గట్టిగా. నోదరిసి ఏముంది? వరములు లేకపోయినా ఏమున్నాయి? ఏం సాక్ష్యం ఉంది? రక్షణ. ఆ మాట చెప్పరు. ఏం సాక్ష్యం ఉంది? రక్షణ సాక్ష్యం ఉంది. ప్రమోషన్ లేకపోయినా ఏముంది? గవర్నమెంట్ జాబ్ లేకపోయినా బాయ్ చెప్పవే గట్టిగా. ఆమె గవర్నమెంట్ పెళ్లి కొడుకు లేకపోయినా, పెళ్లి కూతురు లేకపోయినా ఏముంది? ఇది ఉన్నప్పుడు నువ్వేం చేయాలంటే ధైర్యంగా సాక్ష్యాన్ని అందరికీ యేసయ్యను మరుగు చేయడానికి ప్రయత్నం చేయొద్దు. చిన్న మాట చెప్పునా, యేసు నామం ప్రస్తావించకూడదు, ప్రస్తావించబడకూడదు అని ప్రయత్నం చేస్తున్న దుష్ట ఆత్మలను, యేసుని నామం ప్రసిద్ధి పరచబడకూడదు అని వ్యతిరేకంగా పనిచేస్తున్న దుష్ట ఆత్మలను, రక్షణ పొందియు ఆయన నామమును ప్రసిద్ధి పరచని వారును ఒకే కోవులోకి వస్తున్నారు. ఆ మాట రాసుకుంటావా? ఉపయోగపడుతుంది నీకు. లెట్ మీ రన్ దిస్ వన్ మోర్ టైం. జాగ్రత్తగా వినాలి. యేసుని నామము ప్రస్తావించబడకూడదు, ఆయన నామం ప్రసిద్ధి చేయబడకూడదని ఆయనకి విరోధంగా నిలబడుతున్న దుష్టాత్మలైనను, రక్షణ పొందియు ఆయనను గూర్చి ప్రకటించని వారును ఒకే కోవలో ఉన్నారు. కాబట్టి సాతానుతో జత పడవద్దు, వాడితో చేతులు కలపవద్దు. మేలు పొందినడలా నీ మేలు పొందిన మేలును మనపూర్వకంగా నువ్వు సాక్ష్యం ఇచ్చి ప్రభువును మహిమపరచాలి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. మంచి చెప్పాలి. హల్లెలూయా. యోబు దగ్గర సాక్ష్యం ఉందా లేదా?